బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి తెలంగాణ సాధించిన మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిపైన నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ అసత్య ఆరోపణలు చేసిన బండి సంజయ్ గారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇవాళ బంజారాల్స్ పిఎస్లో ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి చిల్లర స్టేట్మెంట్ ఇచ్చే నాయకులు ఇవాళ రాజకీయాల్లో ఉంటే రేపు భవిష్యత్తులో మంచివారు ఎవరు కూడా రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళపైన చిల్లర ఆరోపణలు ఎవరు చేసినా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ మీద కనుక నిజంగా నీకు ప్రేమ లేకపోతే, బండి సంజయ్ మీద కనుక ప్రేమ లేకపోతే వారిచ్చిన స్టేట్మెంట్ మీద నిష్పక్షపాతంగా మీరు విచారణ జరిపించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చారో ఇవాళ బండి సంజయ్ ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎంతటి పదవిలో ఉన్న వ్యక్తి అయినా ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ మా నాయకుడిని గౌరవాన్ని భంగపరిచే విధంగా మాట్లాడిన బండి సంజయ్ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. బండి సంజయ్ మీద ప్రేమ ఉంటే ఇంటికి పిలిచి దావత్ ఇవ్వండి. కానీ ఇలాంటి చిల్లర ఆరోపణలు చేసిన వ్యక్తి పైన ఒక రాష్ట్ర అధినేతగా హోంశాఖను నీ దగ్గర పెట్టుకున్నావు కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ డిమాండ్ ఇస్తూ ఉన్నాం. చాలామంది ఇవాళ విద్యార్థులు కానీ యువకులు కానీ మహిళలు కానీ రాజకీయాలు రావాలంటే చిల్లర మాటలతోని ఇలాంటి ఆరోపణలు వస్తుందని చెప్పి ఇవాళ భయంతో ఇవాళ రాజకీయాలకు దూరంగా ఉంటాంటే ఇవాళ లంగలు లఫూటుగాళ్ళు ఇవాళ రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు ఇవాళ ముందుకు వచ్చే పరిస్థితులు కాబట్టి ఇలాంటి వాటిని కట్టడియాలి. మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలంటే బండి సంజయ్ మీద విచారణ జరిపించి కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటై చిల్లర మల్లర మాటలు ఒకరు మాట్లాడుతుంటే ఒకరు మద్దతు ఇచ్చుకుంటున్నారు, ఒకరిసే చర్యలు ఒకరు మద్దతు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇవాళ నిజంగా బండి సంజయ్కి రాష్ట్ర అభివృద్ధి మీద కనుక ప్రేమ ఉంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద కనుక ప్రేమ ఉంటే, ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూములను ఇవాళ వేలం పాట పెడతా అంటే కనీసం ఆబ్జెక్షన్ చెప్పకపోగా ఇవాళ మౌనంగా ఉంటా అంటే దాని వెనుక ఎంతటి ఆర్థిక నేరాలు ఉన్నాయనే విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు ఇవాళ విద్యార్థులు మేధావులందరూ ఇవాళ ఆలోచన ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోని చెప్పి కోరుతా ఉన్నా. ఇలా భూముల అమ్మకానికి సహకరిస్తున్నందుకు ఇవాళ బండి సంజయ్ని వదిలేస్తావా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే బండి సంజయ్ గారి పైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి తనను జైలు పంపించాలని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం. జై తెలంగాణ. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి తెలంగాణ సాధించిన మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిపైన నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ అసత్య ఆరోపణలు చేసిన బండి సంజయ్ గారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇవాళ బంజారాల్స్ పిఎస్లో ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి చిల్లర స్టేట్మెంట్ ఇచ్చే నాయకులు ఇవాళ రాజకీయాల్లో ఉంటే రేపు భవిష్యత్తులో మంచివారు ఎవరు కూడా రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళపైన చిల్లర ఆరోపణలు ఎవరు చేసినా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ మీద కనుక నిజంగా నీకు ప్రేమ లేకపోతే, బండి సంజయ్ మీద కనుక ప్రేమ లేకపోతే వారిచ్చిన స్టేట్మెంట్ మీద నిష్పక్షపాతంగా మీరు విచారణ జరిపించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చారో ఇవాళ బండి సంజయ్ ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎంతటి పదవిలో ఉన్న వ్యక్తి అయినా ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ మా నాయకుడిని గౌరవాన్ని భంగపరిచే విధంగా మాట్లాడిన బండి సంజయ్ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. బండి సంజయ్ మీద ప్రేమ ఉంటే ఇంటికి పిలిచి దావత్ ఇవ్వండి. కానీ ఇలాంటి చిల్లర ఆరోపణలు చేసిన వ్యక్తి పైన ఒక రాష్ట్ర అధినేతగా హోంశాఖను నీ దగ్గర పెట్టుకున్నావు కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ డిమాండ్ ఇస్తూ ఉన్నాం. చాలామంది ఇవాళ విద్యార్థులు కానీ యువకులు కానీ మహిళలు కానీ రాజకీయాలు రావాలంటే చిల్లర మాటలతోని ఇలాంటి ఆరోపణలు వస్తుందని చెప్పి ఇవాళ భయంతో ఇవాళ రాజకీయాలకు దూరంగా ఉంటాంటే ఇవాళ లంగలు లఫూటుగాళ్ళు ఇవాళ రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు ఇవాళ ముందుకు వచ్చే పరిస్థితులు కాబట్టి ఇలాంటి వాటిని కట్టడియాలి. మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలంటే బండి సంజయ్ మీద విచారణ జరిపించి కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటై చిల్లర మల్లర మాటలు ఒకరు మాట్లాడుతుంటే ఒకరు మద్దతు ఇచ్చుకుంటున్నారు, ఒకరిసే చర్యలు ఒకరు మద్దతు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇవాళ నిజంగా బండి సంజయ్కి రాష్ట్ర అభివృద్ధి మీద కనుక ప్రేమ ఉంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద కనుక ప్రేమ ఉంటే, ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూములను ఇవాళ వేలం పాట పెడతా అంటే కనీసం ఆబ్జెక్షన్ చెప్పకపోగా ఇవాళ మౌనంగా ఉంటా అంటే దాని వెనుక ఎంతటి ఆర్థిక నేరాలు ఉన్నాయనే విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు ఇవాళ విద్యార్థులు మేధావులందరూ ఇవాళ ఆలోచన ఇస్తున్న విషయాన్ని
గుర్తుంచుకోని చెప్పి కోరుతా ఉన్నా. ఇలా భూముల అమ్మకానికి సహకరిస్తున్నందుకు ఇవాళ బండి సంజయ్ని వదిలేస్తావా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే బండి సంజయ్ గారి పైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి తనను జైలు పంపించాలని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం. జై తెలంగాణ.